రాష్ట్రంలోనూ ఓట్ల చోరీ 8 మంది బీజేపీ ఎంపీలు అట్లనే గెలిచారు. అయితే ఓట్ల దొంగతనంతోనే మోదీకి మూడోసారి అధికారం దక్కింది అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఏదైతే చొప్పదండిలో రెండో విడత పాదయాత్ర ప్రారంభమైందో ఆ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందయ్యా అంటే ఓట్ల అవకతవకలు. ఖచ్చితంగా ఓట్ల అవకతవకలు జరిగినాయన్న కోణంలో అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉక్కుపాదం మోపి మరీ వాళ్ళైతే మొర్రోయ్ అని మొత్తుకుంటా ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ దానిపైన అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే ఇంకా స్పందించలేరు. స్పందిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి, ఎందుకంటే ఏదైతే ఎలక్షన్లలో ఓటర్ల జాబితా విషయంలో ఓటర్ల విషయంలో అవకతవకలు జరిగాయి అన్న కోణంలో అయితే వాస్తవమే. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లో భాగంగా ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ ఆ పార్టీ వ్యక్తులైనా లోకల్లో స్థానికంగా జరిగే ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ స్థానికంగా జరిగే ఎలక్షన్స్ స్థానికంగా కావచ్చు, ఇవి కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇవి ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోకల్లో ఈ వ్యక్తి మనకు ఓటు వేస్తాడా లేదా అన్న కోణంలో చూసుకొని అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ ఉంటారో ఆ లోకల్ లీడర్స్ ఈ యొక్క వ్యక్తిని లోపలికి పంపాలా వద్దా అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేసుకోబట్టారు. ఈ వ్యక్తికి ఆల్రెడీ ఓటు హక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి, మొత్తం ఐడీలు ఉంటాయి, మొత్తం అన్ని ఆధారాలతో సహా చూపించినా కూడా ఆగ్రాబాయ్ అని చెప్పేసి పక్కకు నెట్టబట్టారు. నేను చూసిన కల్లారా చూసిన అది చెప్పాలంటే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కానీ ఆ ప్రాంతాలలో నేను కల్లారా చూసిన. ఇక నాకు దగ్గరలో ఉండే ప్రాంతాల్లో నేను చూసిన కల్లారా. అయితే ఇలాంటి వ్యవహారాలు ఇక అసలు ఓటర్కు ఓటు కూడా అంటే ఓటు వేసే ఏదైతే ఐడి ఉంటుందో అది ఇంకా రాలేదు, నువ్వు ఓటు జాబితాలో నువ్వు లేవు, ఓటు వేయడానికి నువ్వు అర్హుడవు కాదు అన్న కోణంలో కొంతమందిని ఎలిమినేట్ చేయబట్టిరు ఆ లోకల్ లీడర్సే. ఎక్కడి నుంచో వస్తాయి అంటారు, అవేవో చూపిస్తారు. చూపించిన తర్వాత అసలు అందులో చూస్తే ఆడ ఏనిక పోతే మాత్రం ఈడు మనోడా కాదా, వేస్తాడా వేయడా ఆ కోణంలో ఆలోచించి కూడా ఓటు వేయకుండా అడ్డుకోబట్టిరు. ఇక ఈ రకమైనటువంటి స్కాములు అంటే ఇంకా ఈవీఎంల స్కాములు ఒకటి అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలు మండిపడతారు. ఈవీఎంల స్కామ్ల గురించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఇప్పటిది కాదు. మరి ఏం చేద్దామంటారు అంటే మరి ఈవీఎంలు మొత్తం రద్దు చేద్దామా అంటే మరి ఎవరు సపోర్ట్ చేయడు. పూర్తిగా రద్దు చేసి మరి ఆ బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో బ్యాలెట్ బాక్సుల్లోనే అప్పట్లాగానే ఆ చిట్టీల మీద గుద్దుకుంటూ పోరు. మరి అదైతే వాస్తవం కదా, అట్లయితే అన్యాయం జరగదు, ఏదైతే ఓటింగ్ అవకతవకలు జరగవు. అయితే దానిపైన అవకతవకలు జరగకుండా అసలు ఈ ప్రభుత్వాల నియంత్రణ అనేది లేకుండా ఎన్నికల కమిషన్కు కూడా మరి ఇంకా ప్రత్యేకంగా వేరే ఏదైనా ఉండాలా, మరి ఇంకా వాళ్ళకంటే మీద కూడా ఏమన్నా ఉండి మరి ఇట్లాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలా అనే జాగ్రత్తలు కూడా తీసుకోరు మరి.